వస్తుంది. కడియం శ్రీహరి గారు, మీరు స్టేషన్ కనిపేరులో కావచ్చు, వరంగల్లో కావచ్చు, డామినేటెడ్ పాలిటిక్స్ చేస్తూ ఉంటారంటారు, ఒప్పుకుంటారా మీరు? ఆధిపత్య ధోరణితో మీ రాజకీయం ఉంటుందని. అట్లా అలా ఏముండదండి. కాకపోతే ఇప్పుడు ఉన్న వరంగల్ జిల్లా రాజకీయాలలో నేను సీనియర్ మోస్ట్. నేను 4 సార్లు ఎమ్మెల్యే అయ్యాను, ఒకసారి ఎంపీ అయ్యాను, 2 సార్లు ఎమ్మెల్సీ అయ్యాను. దాదాపుగా ఇప్పుడు 32 ఇయర్స్, ఆల్మోస్ట్ 32 ఇయర్స్ నుంచి నేను డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ప్రభుత్వాలలో ఉన్నాను. కాబట్టి నా అనుభవం కావచ్చు, నా లాంగ్ స్టాండింగ్ కావచ్చు, కొత్త అడ్మినిస్ట్రేషన్లో అక్కడ ఇక్కడ ఇది ఇట్లా చేసుకోవచ్చు, ఇది ఇట్లా అయితే బాగుంటుంది, ఇది ఇట్లా చేసుకుంటే బాగుంటుందని గైడ్ చేస్తుంటాను అంతే. మిమ్మల్ని మీ దృష్టికి వచ్చిందో లేదో మిమ్మల్ని దళిత దొర అంటారు, ఒప్పుకుంటారా? నేను ఈ మాట చాలాసార్లు చెప్పాను. తెలంగాణలో ఉన్న దళితులందరూ దొరలైనప్పుడు కడియం శ్రీహరి కూడా దళిత దొర అవుతాడు. తప్పేమున్నది? దళితులందరూ దొరలు కాదు, ఓన్లీ కడియం శ్రీహరి మాత్రమే దొర అని. తప్పు. ఎందుకంటే కొంతమంది ఓరవ లేని వాళ్ళు మాట్లాడే మాట ఇది. దళితులకు తెలివితేటలు ఉండడం, దళితులకు ఆర్గనైజేషన్ స్కిల్స్ ఉండడం, దళితులు ఏబుల్ అడ్మినిస్ట్రేటర్ అనే పేరు తెచ్చుకోవడము గిట్టని వాళ్ళు మాట్లాడే మాటలు ఇవి. కడియం శ్రీహరి ఈజ్ ఎడ్యుకేటెడ్ మ్యాన్. కడియం శ్రీహరి ఈజ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. కడియం శ్రీహరి ఈజ్ ఏబుల్ అడ్మినిస్ట్రేటర్. అన్నిటికంటే మించి నా ఇంటిగ్రిటీని ఎవడు క్వశ్చన్ చేయలేడు. ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్న రజనీకాంత్ గారు, నేను నా మీద ఒక భూ కబ్జా కేసు వచ్చిందా, నా మీద ఒక సెటిల్మెంట్ కేసు వచ్చిందా, నేను కాంట్రాక్టర్ని భయపెట్టించిన కేసు వచ్చిందా, లేకపోతే ఇంకేదైనా దందా చేసిన కేసు వచ్చిందా? మీ దృష్టిలో ఉన్నాయా? అంటే ఇన్ని రకాలైన క్వాలిఫికేషన్స్ ఉండి పనిచేస్తున్న క్రమంలో తప్పకుండా ఈర్ష్యపడే వాళ్ళు మాట్లాడే మాటలు ఇవి. కానీ మీరు మీ మీద నిరంతరం మీరు చెప్పిన ఆరోపణలు అయితే రాలేదు, కానీ మీరు మాత్రం అహంకారి అని మాత్రం మాటలు అయితే వచ్చినాయి. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఉన్నది. ఇప్పుడు మీరు నన్ను ఒక మాట అన్నారనుకోండి, మీరంటే ఇంకెవరైనా నన్ను ఒక మాట అంటే, నాకు మొదటి నుంచి కూడా మాట పడే తత్వం కాదు నాది. ఎవరైనా నన్ను తక్కువ చేసి మాట్లాడినా, నన్ను చిన్న చూపు చూసినా, నన్ను అవమానపరిచే విధంగా వ్యవహరించినా వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళను, వాళ్ళతో మాట్లాడను. ఆయన 1000 కోట్ల ఆస్తిపరుడు కావచ్చు. ఇవాళ తెలంగాణలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ నాకు బడా వ్యాపారవేత్తలతోని, బడా పారిశ్రామికవేత్తలతోని, సినిమా రంగంతోని, లేకుంటే కాంట్రాక్టర్లతోని నాకు సంబంధం లేదు అంటే మీరు నమ్ముతారా? నేను ఎవరింటికి భోజనానికి పోవడం కానీ, ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళి తినడం కానీ నాకు అలవాటు లేదంటే మీరు నమ్ముతారా? అక్కడే అహంకారం అనే మాట కూడా వస్తుంది. ఎట్లా వస్తుంది? 5 స్టార్ హోటల్ పోతే మరి బ్రహ్మాండంగా తినచ్చు కదా. 5 స్టార్ హోటల్ కాదు, ఎవరింటికి వెళ్ళరు, ఎవరిని కలవరు, ఎవరితో ఎందుకు సంబంధాలు పెట్టుకోరు అని. ఎందుకు అంటే నేను ప్రజలతో ఉంటాను. ఇప్పుడు ఈ పెద్ద వాళ్ళతోని సంబంధాలు ఆర్థికపరమైన లాభం చేకూరుస్తాయేమో, కానీ కాంట్రవర్సీలు కూడా తీసుకొస్తానే కదా. చాలామంది నేను చూస్తున్నాం కదా మనం. నేను ఆ కాంట్రవర్సీలకు దూరంగా ఉండటానికి గల కారణం ఏంది? నేను వీళ్ళకి దూరంగా ఉన్నాను కాబట్టి. నేను ప్రజలతోనూ ఉంటాను. నా నియోజకవర్గానికి ఏం చేయాలని నిత్యం ఆలోచిస్తాను. నా నియోజకవర్గానికి అవసరమైన నిధులు తెచ్చుకునే ప్రయత్నం చేస్తాను తప్ప ఎవరితోని కూడా కావాలని గొడవ పెట్టుకుని. కానీ మీరు తెలుగుదేశంలో ఉంటే రేవూరు ప్రకాష్ రెడ్డితో గొడవ, ఆయనకు మంత్రి పదవి రాకుండా చేశారని. అదేవిధంగా మీరు బీఆర్ఎస్లో ఉంటే పల్లా రాజేశ్వర రెడ్డితో, అక్కడ ఉన్న స్టేషన్ కనుపూర్ రాజీతో ఆయన డిప్యూటీ సీఎంని పీకేయించారని చెప్పి, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్లో ఉంటే కొండా సురేఖతో గొడవ. లేదండి, ఒక్క మాటలో చెప్పాలంటే అందరూ నన్ను చూసి భయపడేవాళ్ళే. అందరూ నాకున్న అనుభవం చూసి భయపడేవాళ్ళే తప్ప నేను ఎవరితోని గొడవ పోలేదండి. ఇప్పుడు మీరు చెప్పిన పేర్లు ఎవరితోని కూడా నాకు ఇప్పుడు ప్రకాష్ రెడ్డి మేము కలిసే పనిచేస్తున్నాం, సురేఖ మేము కలిసే పనిచేస్తున్నాం. పలరాజేశ్వరరెడ్డికి గొడవ ఏంది అంటే ఆయనకి యూనివర్సిటీ ఇవ్వద్దన్నాను నేను. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఈక్వేషన్ ఉంటుందండి, అంతే తప్ప నేను పలరాజేశ్వరరెడ్డిని ముందు పెట్టుకుని నేనేమి యూనివర్సిటీ తెచ్చుకోలేదే. ఇప్పుడు పలరాజేశ్వరుడు యూనివర్సిటీ తెచ్చుకున్నాడు, మెడికల్ కాలేజ్ తెచ్చుకున్నాడు, హాస్పిటల్ తెచ్చుకున్నాడు, కేసీఆర్ను బ్రహ్మాండంగా ఉపయోగించుకొని బ్రహ్మాండంగా ఎదిగిపోయాడు. నేనే నాకేం ఈర్ష్య కూడా లేదు దాంతో. మీరు కొండా సురేఖ అంటున్నారు, మీరు నల్లికుట్ల మనిషి అని చెప్పి అంటున్నారు. మీరు తయారు చేసిన ఆరూరు రమేష్ మిమ్మల్ని కాదని చెప్పి వేరే దగ్గరికి వెళ్ళిపోయారు. సో ఇవన్నీ ఏంటి? ఎవరి రాజకీయాల కొరకు వాళ్ళు మాట్లాడుతుంటారండి.
ఎవరి రాజకీయ అవసరాల కొరకు, ఎవరి రాజకీయ మనుగడ కొరకు వాళ్ళు మాట్లాడుతుంటారు. అందరూ నా గురించి మాట్లాడుతున్నారంటే అర్థం ఏంటండి? అందరూ కడియం శ్రీహరి గురించే మాట్లాడుతున్నారంటే అర్థం ఏంటి? కడియం శ్రీహరి బలవంతుడు అన్నట్టే కదా, కడియం శ్రీహరి స్ట్రాంగ్ ఫెలో అన్నట్టే కదా. అది చాలు. స్టేషన్ గన్పూర్ రాజీని తిప్పలు పెట్టి ఆయన 3 చెరువులు నీళ్లు తాగిచ్చే అంత పనులు మీరు చేశారని. రాజయ్య పట్ల నాకు సానుభూతి ఉందండి. ఒక మాటలో చెప్పాలంటే, రాజయ్య గారికి టికెట్ రాకపోవడానికి కారణం నేను కాదు. రాజయ్య గారికి టికెట్ ఇవ్వద్దు అని చెప్పి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, పల్లరాజేశ్వర రెడ్డి గారు ఇద్దరు కూడా, ఈయన దళిత బంధు అమ్ముకున్నాడు, ఈయన టికెట్ ఇస్తే మనం గెలవమంటే అప్పుడు నన్ను పిలిచి మీరు పోటీ చేయాలని చెప్పాడు. నేను తీసేయలేదు ఆయన టికెట్. రెండవది, మొన్నటికి మొన్న నాకంటే ముందు ఆయన కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలనుకున్నాడు రాజయ్య గారు, వాళ్ళు తీసుకోలేదు. మీరు ఇవన్నీ కూడా రాజయ్య గారిని ఎవరు ముప్పు తిప్పలు పెట్టవలసిన అవసరం లేదు. రాజయ్య గారు తనకు వచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకోలేదు. ఆయన అవకాశాన్ని తన కొరకు వాడుకుంటూ కూడా ఆగమైపోతాడు రాజయ్య. ఇక అది మీరు ఆలోచించారు. కానీ ఒక మాజీ సర్పంచ్ని అడ్డం పెట్టి రాజయ్యని ఇబ్బంది పెట్టారని చెప్పి కడియం శ్రీహరిని మీరు ఆ స్థాయిలో నేను ఆలోచించట్లేదు, బయట ఎవరు ఆలోచిస్తలేరు. ఆ రకమైన ఆలోచన ఉంటే ఈ పాటికి నేను జీరో కావాలి రాజకీయంగా. ఒకవేళ అలాంటి తప్పుడు పనులు, అలాంటి చిల్లర పనులు కడియం శ్రీహరి చేసి ఉంటే ఈరోజు నేను జీరో అయిపోవాలి. ఈ రోజు వరకు కూడా తలెత్తుకొని రాజకీయాల్లో ఉంటున్నాను అంటే దట్స్ మై ఇంటిగ్రిటీ. సో మీరు మొన్న పార్లమెంట్ ఎలక్షన్లు జరగడానికి ముందు మీ కుమార్తెకి టికెట్ అనౌన్స్ చేసి బీఆర్ఎస్ పార్టీ మీకు ఫండ్స్ ఇచ్చిన తర్వాత లాస్ట్ మినిట్లో బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసి మీరు కాంగ్రెస్ పార్టీలో మీ కూతురుని తీసుకెళ్ళి జాయిన్ చేసి అక్కడ టికెట్ ఇచ్చి గెలిపించారు అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు స్వయంగా ఆరోపణలు చేస్తున్నారు. నేను అంటున్నా టీవీ9 ద్వారా ఇవాళ, మా అమ్మాయికి కేసీఆర్ టికెట్ ప్రకటించిన మాట వాస్తవమే. కానీ మా అమ్మాయికి బీఫామ్ ఇచ్చినట్టుగా కానీ, నిధులు ఇచ్చినట్టుగా కానీ కేటీఆర్ చెప్పినా, హరీష్ రావు చెప్పినా, కేసీఆర్ చెప్పినా మా అమ్మాయి నేను ఇద్దరం కూడా మా పదవులకు రాజీనామా చేస్తాం. ఇట్స్ ఎ ఛాలెంజ్. బయట వేదవులు చాలామంది మాట్లాడుతుంటారు, అవి పట్టించుకోండి. కేటీఆర్, నేనంటే ఇప్పుడు కేటీఆర్కి విపరీతమైన కోపం ఉన్నది. కేటీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ, కేసీఆర్ కానీ, చివరికి సంతోష్ కానీ, మేము బీఫామ్ ఇచ్చాము, డబ్బులు కూడా ఇచ్చాము కావ్యకు అని వాళ్ళు చెప్తే కావ్య నేను ఇద్దరం మా పదవులకు రాజీనామాలు చేస్తాం. ఇంతకంటే ఎక్కువ నేను అంత గట్టిగా చెప్తున్నారు అంత నమ్మకంతో. ఎస్, దట్ ఈస్ శ్రీహరి. అందుకే మీ అందరికీ అహంకారం అనుకుంటారు. బట్ నా ఇంటిగ్రిటీని కాపాడుకోవడానికి నేను ఎవరితోనైనా ఛాలెంజ్ చేస్తాను. సో టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత వెళ్ళిపోవడం నమ్మక ద్రోహం మీకు ఎప్పుడు అనిపించలేదు? ఇప్పుడు ఆ రోజు కేసీఆర్ దగ్గర జరిగింది ఏంటి అంటే, మా జిల్లా వాళ్ళందరినీ పిలిచారు. అందరం అరువు రమేష్ను ప్రపోజ్ చేసినాం మేము క్యాండిడేట్గా. అందరు సాక్ష్యమే ఆడ, నేను ఒక్కనే లేను, అందరు ఉన్నారు ఆడ. అరువు రమేష్ నేను పోటీ చేయను అన్నాడు. అరువు రమేష్ అప్పటికే మందకృష్ణ ద్వారా బీజేపీతో టచ్లోకి వెళ్ళాడు. వెళ్ళి బీజేపీతో మాట్లాడుకున్నాడు. బీజేపీ రేపు గవర్నమెంట్కి వస్తుంది, మనం ఎంపీగా గెలిస్తే బ్రహ్మాండంగా ఏదో అయిపోతుందని ఆయనకు చెప్పిండ్రు. ఆ నమ్మకం మీద ఆయన పోటీ చేయనన్నాడు. బయటకు వచ్చి కావ్యకు టికెట్ ఇవ్వమని చెప్పిండు. ఆ నుంచి చక్కగా వెళ్ళి బీజేపీలో చేరిపోయిండు. అంటే పరిస్థితి ఎట్లా అంటే, గత్యంతరం లేని పరిస్థితులలో కేసీఆర్ కావ్యకు టికెట్ అనౌన్స్ చేశాడు. ఆడ గెలిచే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితులలో మేము మోసం చేసినట్లయితుంది. మోసం చేసినప్పుడు అంటే ఆయన దగ్గర బీఫామ్ తీసుకొని, ఆయన దగ్గర డబ్బులు తీసుకొని కనుక మేము బ్యాక్అవుట్ అయితే మోసం చేసినట్టయితుంది. కావ్యకు ₹1 ఇవ్వలేదు కేసీఆర్ గారు, బీఫామ్ ఇవ్వలేదు. పల్లరాజేశ్వరరెడ్డి గారు కానీ, కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ కానీ, ఎర్రబెల్లి దయాకర్ రావు కానీ, సంతోష్ కానీ, కేసీఆర్ కానీ ఎవరైనా బీఫామ్ ఇచ్చాము, డబ్బులు ఇచ్చాము కనుక నిరూపిస్తే, మళ్ళీ చెప్తున్న రజనీకాంత్ గారు, మేము పదవిలోకి రాజీనామా చేస్తాం. అది మాకున్న ఇంటిగ్రిటీ.